జీవన వికాసము విజయవంతమైన జీవితానికి ఉదాత్త భావ ప్రేరణలు. మొదటి భాగం. స్వామి జగదాత్మానంద. ప్రవేశిక. మనం బహు ప్రాముఖ్యం గల కాలంలో నివసిస్తున్నాం. బహుశా ఈ కాలం అత్యుత్తమమైనదే కాక అత్యధమమైనది కూడా కావచ్చు. ఒకవైపు వైజ్ఞానిక శాస్త్రంలోని అపూర్వమైన ప్రగతి మనం ఒక శతాబ్దం ముందు ఊహించిన సుఖాలను సదుపాయాలను అందిస్తుంది. ఒక్క క్షణంలో మనం ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా మాట్లాడగలం, ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయో చూడగలం, చంద్రునిపైకి వెళ్ళగలం, ఇంటర్నెట్ ద్వారా అంతులేని సమాచారాన్ని పొందగలం, ప్రాణాంతకమైన అనేక వ్యాధుల బారి నుంచి రక్షించుకోగలం, దీర్ఘాయుష్యును పొందగలం. ఇది నాణానికి ఒక పార్శ్వం, తేజవంతమైన భాగం. అయితే ఈ నాణానికి మరో పార్శ్వం కూడా ఉంది. అది చాలా వికృతమైనది. ప్రపంచమంతా అహింస ప్రజ్వరిల్లుతోంది. నేరం రాజ్యమేలుతోంది. ప్రతిచోట అవినీతి జీవనమంత్రమైనది. మన తలలపై అణుబాంబులు వేలాడుతున్నాయి. ఒక మూర్ఖుడు అనాలోచితంగా దీన్ని ప్రయోగిస్తే ఈ భూమిపై మానవాళి సమూలంగా తుడిచిపెట్టుకుపోవచ్చు. మనశ్శాంతి అనేది అపహాస్యంగా మారింది. ఈ సుడిగుండంలో చిక్కుకుని ఎక్కువగా ప్రభావితమయ్యేది ఎదుగుతున్న యువతరం. యువత అపారమైన ధైర్యాన్ని కలిగి ఆశావహ దృక్పథం గలవారైనప్పటికీ అత్యున్నత ఆలోచనలకు, ఆదర్శాలకు అతి సున్నితం. వారు మత ప్రసంగాలకు దూరం. వారికి బోధించినట్లు కాకుండా బోధించాలి. తెలియని విషయాలను వారు మర్చిపోయిన విషయాలుగా చెప్పాలి. స్వామి జగదాత్మానందజీ యొక్క ఈ పుస్తకము సరిగ్గా ఇటువంటిదే. రామకృష్ణ సంఘ సాధువు అయిన వీరు ప్రస్తుతం పొన్నంపేట్ కర్ణాటక కేంద్రానికి అధ్యక్షులు. వీరు మన దేశంలోనూ మరియు విదేశాల్లోనూ యువతతో ఎక్కువగా కలిసిమెలిసి వారికి విజయవంతమైన మార్గాన్ని నిర్దేశించారు. వారు కన్నడంలో రచించిన బదుకలు కలియివి అనే పుస్తకం విస్తృతంగా పాఠకుల ప్రశంసలు అందుకోవడమే కాక లక్షలకు పైగా కాపీలు అమ్ముడయ్యాయి. ఈ పుస్తకం యువతలోని అధ్యాత్మిక శక్తిని, కళాత్మకతను స్పృశిస్తూ యువత మహాత్ముల అడుగుజాడల్లో నడిచే అవకాశాన్ని కల్పిస్తుంది. చారిత్రక వర్ణనల ద్వారా పుస్తక రచయిత ఆత్మవిశ్వాసం, పట్టుదలల వంటి గొప్ప గుణాలకు ప్రాధాన్యం ఇచ్చారు. శ్రీ రామకృష్ణ ప్రభలో ధారావాహికంగా ప్రచురితమైన విజయవంతంగా జీవించడం ఎలా అనే శీర్షక సంకలనమే ఇది. శ్రీ రామకృష్ణ మఠం, చెన్నై వారు ఈ పుస్తకాన్ని బ్రతుక నేర్చుకో పేరుతో ప్రచురించారు. పాఠకులు విశేషంగా ఆదరిస్తున్న ఈ పుస్తకానికి జీవన వికాసం అన్న శీర్షిక మరింత అర్థవంతంగా ఉంటుందని తలచి ఆ శీర్షికతో ప్రస్తుతం హైదరాబాద్ రామకృష్ణ మఠం పునఃప్రచురిస్తోంది. పాఠకులు మరింత ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన శ్రీ డాక్టర్ జానమద్ది హనుమత్ శాస్త్రి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ పుస్తకం 2 సంపుటాల్లో మొదటిది. ఈ పుస్తకం ద్వారా యువత తమ తోటివారికి నిస్వార్థ సేవ చేయడంలో సంతృప్తి పొంది ఉన్నత లక్ష్యం కోసం పాటుపడుతుందని ఆకాంక్షిస్తున్నాము. ఎట్లు ప్రకాశకులు, రామకృష్ణ మఠం, హైదరాబాద్. పరిచయం. జీవితానికి అత్యావశ్యకమైన నిర్దిష్ట విలువలు కొన్ని ఉన్నాయి, కానీ అవి మన నూతన విద్యా విధానంచే నిర్లక్ష్యం చేయబడుతున్నాయి. యువతలో ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని నింపే ఈ విలువల్లో ఆసక్తిని కలిగించడానికి నా మనస్సు తరచుగా ఆలోచిస్తూ ఉంది. చాలా సందర్భాల్లో పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ యువతను ఉద్దేశించి నేను మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వీటి నుండి నేను తెలుసుకున్నది ఏమంటే, ముఖ్యమైన విషయాలను కేవలం బోధించడం ద్వారా కాకుండా ఉదాహరణల ద్వారా బాగా అందించవచ్చు. ఈనాటి విద్యా విధానం విషయ పరిజ్ఞానానికే ప్రాముఖ్యాన్ని ఇస్తుందే కానీ యువత యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో విఫలమవుతుంది. ఆ కారణంగా ఈనాటి యువత తమంతట తాము ఆధ్యాత్మికంగా దృఢంగా అవడానికి, ధైర్యంగా, సాహసంగా, నిజాయితీగా తయారవ్వడానికి కావలసిన వాటిని పొందలేకపోతున్నారు. మన జ్ఞానం అధ్యయనం ద్వారా పదునెక్కుతుంది. అదేవిధంగా మన మనసును, హృదయాన్ని నియంత్రించి మెరుగుపరిచే శిక్షణ ఉంటే ఎలా ఉంటుంది? మన జ్ఞానం మన వ్యక్తిత్వానికి శిక్షణ ఇచ్చే స్థాయికి ఇంకా పెరగలేదు. టన్నుల కొద్దీ సలహాల కంటే ఒక చిన్న మంచి పని విలువైనది అనే సామెతల విజయవంతమైన వారి జీవిత అనుభవాలు, సంఘటనలు
ముఖ్యమైనవి, ఆసక్తిని కలిగించేవే కాక వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడంలో కూడా చాలా సహాయం చేస్తాయి. పాశ్చాత్య దేశాల్లో నిజ జీవిత సంఘటనలు, అనుభవాల ఆధారంగా యువతకు స్ఫూర్తిని, మార్గనిర్దేశాన్ని కలిగించే అనేక పుస్తకాలు రచింపబడ్డాయి. బలహీనులను, ఆత్మవిశ్వాసం లేని వారిని అవమానించి, నిందించడం, దూషించడం ద్వారా సరిదిద్దాలనుకునే మేధావులకు ప్రస్తుత ప్రపంచంలో కొరత లేదు. వారు ఒక యువకుడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, చివరికి అది అతడి జీవితాన్ని నాశనం చేస్తుందని వారు గ్రహించినట్లేదు. ఇప్పటికి కూడా వారు ఆ లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లేదు. సక్రమ మార్గాన్ని వీడి నడిచే వారి విషయంలో మందలించి, అవసరమైతే శిక్షించడం సమంజసమే అయినా అన్ని సమస్యలకి అదే పరిష్కారంగా భావించలేము. యువతకు వారి లోపాలను నిష్కర్షగా విమర్శించి బహిరంగంగా దూషించడం కంటే వారికి కావలసింది వారి లోపాలను వారికి తెలియజేసి వాటిని సరిదిద్దుకోవడానికి ఉపకరించే సక్రమమైన ఆలోచనలను, స్ఫూర్తిని కలిగించే విషయాలను, సరైన మార్గనిర్దేశకాన్ని అందించడమే. దేశానికి యువత ఒక సంపద. వారిలో దేశమాత సగర్వంగా ఇతర దేశాల ముందు తలెత్తుకొని నిలబడేలా చేసే జాతి నిర్మాతలు ఉన్నారా? వారు నేర్చుకున్న విద్య ద్వారా వారి దేశాన్ని కాపాడుకునేంత శక్తిమంతుల, తరతరాలుగా అణగద్రొక్కబడి ఎవరి స్వేదం వారికి విద్య, ఉద్యోగం లాంటి సౌకర్యాలను అందిస్తుందో అటువంటి పేద ప్రజానీకంపై దయ, శ్రద్ధ ఉందా వారికి? వారు ఎంచుకున్న రంగంలో కొంతైనా సంతృప్తిని పొందాలనే తపన ఉందా వారికి? వారు నేర్చుకున్న విద్య వారికి నిజాయితీ, బాధ్యతల యొక్క విశిష్టత గురించి నేర్పిందా? శారీరకంగా బలహీనులై, వినోదాలు, విలాసాలకు బానిసలై, సోమరపోతులై, జాతి యొక్క రక్తాన్ని త్రాగే అటువంటి యువత నుండి దేశం ఏమీ ఆశించగలదు? కష్టించి పనిచేసే తత్వం మన యువత యొక్క జాతి గుణం ఎందుకు కాలేదు? పనిచేయమని బలవంతం చేసినప్పుడే ఏదో అయిష్టంగా, అసంబద్ధంగా పనిచేయడంలో ఏమైనా గొప్పదనం ఉందా? స్వార్థపూరితమై ఉన్నత స్థితి నుండి దిగజారుతున్న మన యువతను సరైన మార్గంలో పెట్టే నియమం కానీ, పరిష్కారం కానీ లేదా? జాతి శక్తికి, ఉత్సాహానికి, ఆశకు యువత ప్రతిరూపాలు. యువతలో పరవళ్లు తొక్కే శక్తిని సరైన, ఉపయోగకరమైన మార్గాల్లో మళ్లించకపోతే జాతి ప్రణాళికలన్నీ నిర్వీర్యమవుతాయి. దేశ ప్రజలు శ్రమతో తయారైన విద్యావంతులైన యువత మనసులు ఏ మార్గంలో పయనిస్తున్నాయి? శ్రమించే తత్వం వారిలో ఏ కాస్తైనా ఉందా? ఈనాడు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుకుని పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉద్యోగం సంపాదించి ధనం సంపాదిస్తే వారి జీవితాలు ధన్యమైనట్లేనని భావిస్తున్నారు. పిల్లలు సద్గుణాలను అలవర్చుకుని సజ్జనులుగా తయారయ్యారా లేదా అని ఎవరూ బాధపడుతున్నట్లేదు. సుకోమ్లిస్కీ అనే రష్యన్ విద్యావేత్త ఇలా అన్నారు: సోమరితనం, బద్ధకం అనేవి ఆత్మవిశ్వాసం తన యందు తనకు అపనమ్మకం ద్వారా వచ్చి వినాశనానికి దారితీస్తాయి. పని యందు ఇష్టం అనేది సమిష్టిగా కలుగుతుంది. సమిష్టి వ్యక్తుల్లో పని యందు ఎంత ఎక్కువ గౌరవం ఉంటే అంత శక్తివంతంగా పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దగలరు. ఒక మనిషి సింహంగా ఉండడానికి అనుమతించకపోతే అతడు నక్క అవుతాడు అనే సామెత ప్రస్తుత పరిస్థితికి చక్కగా సరిపోతుంది. సుకోమ్లిస్కీ దీనిని పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి అన్నా, భారతదేశంలో కౌమార దశలో ఉన్న బాలబాలికలకు, యువతకు కూడా ఇది వర్తిస్తుంది. వలస పాలనలో మన జాతి చాన్నాళ్లు బానిసత్వంలో ఉండడం దీనికి ఒక కారణం. ఇంకొక కారణం, మన దేశంలో ఉన్నత స్థానాల్లో ఉన్న మేధావులు అట్టడుగు స్థాయి ప్రజలను ఉద్ధరించడానికి నిజాయితీగా ప్రయత్నించకపోవడం. ఇంటికి నిప్పంటుకోగానే అతడు నూతిలో దూకాడు అనే సామెతలా దూరదృష్టి లేకుండా మన నాయకులు సమస్యలకు వెంటనే పరిష్కారాలు కనిపెట్టడంలో నిమగ్నమైనారు. యువత యొక్క సమస్యలకు ఒక పరిష్కారం ఉంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నెలకొల్పి వారి యందు వారు విశ్వాసం పొందే మార్గాన్ని చూపించడంలో పరిష్కారం ఉంది. దీనితో ఆ వ్యక్తే కాకుండా మొత్తం సమాజం కూడా ఉన్నత స్థానానికి ఎదుగుతుంది. భూమిపై పడిన వ్యక్తి తిరిగి ఆ భూమినే లేవడానికి ఆధారంగా చేసుకుంటాడు. అదేవిధంగా ఒక వ్యక్తి తనలో నిబిడీకృతమైన అనంత శక్తిని గురించి తెలుసుకుని తన భవిష్యత్తుకు తానే కర్త అని తెలుసుకోగానే తన జీవితంలో పైకి రావడానికి నిజాయితీగా ప్రయత్నిస్తాడు. ఈ పుస్తకంలోని ఆలోచనలు పిల్లలకు, పెద్దలకు, వారిలోనూ సమాజంలోనూ మార్పు తీసుకురావడంలో
కనీసం ఏ కొంచెమైనా సహాయపడతాయని ఆశిస్తున్నాను. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో మన నాయకులు మన దేశం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉందని బాగా విశ్వసించారు. గాంధీజీ తన జీవితంలో ఈ సందేశాన్ని జీర్ణం చేసుకుని తన దేశ ప్రజలు జాతి కోసం నిస్వార్థంగా జీవించేలా ప్రేరేపించాడు. దేశ స్వాతంత్ర్యోద్యమం మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించి వారి సంక్షేమానికి సంరక్షణకు భద్రత చేకూర్చడానికే మొదలైంది. స్వాతంత్ర్యోద్యమ ప్రారంభంలో స్వామి వివేకానంద మన ప్రవక్తలచే నిత్య సత్యాల ఆధారంగా స్థాపించబడ్డ సనాతన విలువలను అందరికీ ప్రబోధించాడు. నిజమైన తాత్వికత ప్రతి మానవుల్లో నిబిడీకృతమై ఉన్న దైవత్వంపై, విశ్వ ఏకీభావం, సర్వమత సమన్వయం, మానవంలో గల దేవుని ఆరాధన, జీవంలో గల దేవుని సేవించడం వంటి వాటిపై ఆధారపడి ఉన్నది. నిజానికి జీవితం, మనుగడలకు సంబంధించిన ప్రాథమిక ప్రశ్నలన్నింటికీ ఇవి సమాధానాలు. కావున ఈ సత్యాలు సర్వత్రా అన్ని కాలాలకు వర్తిస్తాయి. ఈ గొప్ప సత్యాల ఫలితం ఏదో ఒకనాటికి ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుందని స్వామి వివేకానంద ఉద్ఘాటించారు. సుప్రసిద్ధ చరిత్రకారుడైన ఆర్నాల్డ్ టోన్బీ ఈ శతాబ్ది మధ్యకాలంలో ఈ విధంగా ఊహించి చెప్పారు: భారతదేశం తన విజేతలను సాంస్కృతికంగా జయిస్తుంది, కానీ రాజకీయ వ్యవహారాల్లో కాదు. ఈ విషయాన్ని స్వామి వివేకానంద ఇంతకు ముందే చెప్పడం జరిగింది. ఈపై ఆ ఆలోచనలను నవీన ఆవిష్కరణల వెలుగులో మనం విశ్లేషిస్తే ఈ ఆలోచనలు సత్యమైనవని, ఇవి మన జ్ఞానానికి నూతన దృక్పథాన్ని ఇస్తాయని మనకు తెలుస్తుంది. అదే సమయంలో మానవుని నిజమైన భావనలో విద్య యొక్క సమస్య పరిష్కరింపబడాలి కనుక వ్యక్తిత్వాన్ని మలచడంలో మన ప్రాథమిక సూత్రాన్ని కనుగొంటాం. మన దేశంలోని చాలామంది ప్రజలకు తమ ఇంటికి పైకప్పు లేదు. వారి జీవితాలు సురక్షితంగానూ సంతోషంగానూ కావాలి. అనేక సంవత్సరాల బానిసత్వం ద్వారా వాళ్ళు కోల్పోయిన వ్యక్తిత్వాన్ని తిరిగి పొందాలి. దీనిలో విద్యావంతుల పాత్ర ఎంతైనా ఉంది. యువకుల పాత్ర మరింతగా ఉంది. ప్రపంచంలోని సమస్యలకు వస్తు సాయం మాత్రమే పరిష్కారం చూపదు. ఈ ప్రపంచంలోని అన్ని ఇళ్లను శరణాలయాలుగా మార్చివేయవచ్చు. ఈ భూమిని అంతటినీ ఆసుపత్రులతో నింపవచ్చు. కానీ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మార్చినంత వరకు మనిషి దైన్యం అలాగే ఉంటుంది అని స్వామి వివేకానంద చెబుతారు. ఇంటి పైకప్పులను నిర్మించడం వల్లనే కాకుండా వారి మనసులను ఉన్నత స్థితికి తీసుకెళ్లడం ద్వారా కూడా మానవాళికి గొప్ప సేవను చేయవచ్చు. ఈ దిశగా వినయపూర్వకంగా మేము చేసిన నిర్మాణాత్మక ప్రయత్నమే ఈ పుస్తకం.